నమస్కారం. నేను మీ క్రాంతికుమార్ బందెల. గత కొద్ది కాలంగా మన రాష్ట్రంలో కుంటిపడిపోయినటువంటి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బట్టబయలు చేసి మీకు చూపించడం జరిగింది. దాని తదనంతరం మాకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుండి విపరీతమైన ఫోన్ కాల్స్, ప్రజలు రకరకాల సమస్యలతోని మాకు ఫోన్లు చేసి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈ నెల జూన్ 16వ తారీఖున బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో 2 గంటల నుండి 5 గంటల మధ్య మీ సమస్యలు వినడానికి నేను అక్కడ కూర్చుంటున్నాను. మీరు ఏదైనా సమస్య ఉండొచ్చు, రండి, వాటికి పరిష్కార దిశగా మేము పోరాటం చేస్తాం. చాలామంది తల్లిదండ్రులు మాకు ఫోన్ చేశారు. మా వాడు ఫస్ట్ ఇయర్ చదివిండు ఇంటర్మీడియట్, ఆ కాలేజ్ మంచిగా లేదని షిఫ్ట్ చేద్దామని చూస్తుంటే టీసీలు ఇవ్వట్లేదని కొంతమంది పేరెంట్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయినా కూడా ఇంకా ఎక్స్ట్రా ఫీజులు కట్టండి అని చెప్పేసి టార్చర్ పెడుతున్నారని ఇంకొంతమంది పేరెంట్స్, 1500కు బయట దొరికే బుక్కులు 15,000 వసూలు చేసి మరీ పిల్లలకు అంటగడుతున్నారు. ఏంది ఇది అని ప్రశ్నిస్తే పేరెంట్స్ని గంజిలో ఈగ తీసి పారేసినట్టు పాడేస్తున్నారని చెప్పేసి ఇంకొంతమంది, ప్రతి ఏడాది 30% ఫీజు హైక్ చేస్తున్నారు, ఏంది ఇది అని ప్రిన్సిపల్ని అడిగితే సపోర్ట్ చేస్తలేడని చెప్పి పైన హైర్ అథారిటీస్ని అడిగితే నువ్వెంత నీ బతికెంత అని చెప్పేసి పేరెంట్స్ని దూషించిన సందర్భాల గురించి ఒక్కొక్కరు మాకు ఫోన్ చేసి చెప్తుంటే గుండె చలించుకపోతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కదం తొక్కుతూ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క యువతకి పిలుపునిస్తున్నాం. ఒక్కసారి మహాకవి శ్రీశ్రీ మాటలు గుర్తు తెచ్చుకోండి. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. ఒక్కసారి మాటల్ని గుర్తు తెచ్చుకోండి. యువతంతా మేల్కొని ముందుకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎన్ని రోజులు మేము ఈరోజు ఈ దేశం కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాళోజీ నారాయణరావు చెప్పినటువంటి మాటలే మాకు స్ఫూర్తి. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అన్న కాళోజీ మాటల్ని ఆదర్శంగా తీసుకొని అడుగు ముందుకేస్తున్నాం. రండి, మాట్లాడదాం. ఈ సమస్యలకు పరిష్కారం ఎట్లా రాదో చూద్దాం. ఎవడు వాడు మన పైసలు తీసుకొని మన పిల్లలకు వినమ్రతతోని చదువు చెప్పాల్సినోడు పోయి రౌడీజం చేస్తారు. న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన కంప్లైంట్లు అన్నీ ఇచ్చినాం. హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కేసులన్నీ ఫైల్ చేసినాం. ఇక్కడున్న ప్రతి వ్యవస్థ మన కోసం ఉంది, మన కోసం పనిచేస్తుంది. కానీ ఇక్కడున్న ప్రధానమైన సమస్య ఏందో తెలుసా? మనం మన వ్యవస్థని అడగము, మనకేం కావాలనో దాన్ని నిలదీసి అడగము. అందుకే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. మీ సమస్యల గురించి మాకు చెప్పండి, మీకు జరిగిన అన్యాయం గురించి మీరు చెప్పండి. మీ గురించి పోరాటం ఏం చేస్తాం. మీ సమస్య గురించి చెప్పడానికి కూడా భయపడితే ఎవరేం చేయలేరు. అడిగందే అమ్మాయిని అన్నం పెట్టదు, అరవందే ఏ ప్రభుత్వం కూడా వినిపించుకోదు. ఈరోజు అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది. మీ సమస్యలన్నీ మేము వినడానికి సిద్ధం. విని మీ గురించి పోరాటం చేయడానికి మేము రెడీ. రండి. జూన్ 16వ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు మీ సమస్యలన్నిటి గురించి అరిచి మరీ చెప్పడానికి ప్లాట్ఫామ్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అందరూ కదలి రండి. సమస్యలన్నీ విని వాటి గురించి పోరాటం చేయడానికి యువజన పార్టీ సిద్ధంగా ఉంది. ఒక్క అడుగు ముందుకేయండి, మిగిలిందంతా మేమే చూసుకుంటాం. జై యువజన, జై హింద్.